స్వతంత్ర భక్తి ప్రేక్షకులకు నమస్కారం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తత జయముదీరయేత్. తన తెలియక బాల్య చేష్టతో చేసినటువంటి పని అది. కానీ సూర్యుడు వచ్చి ఎదురుగా నిలబడేటప్పటికీ ఆశ్చర్యపోయి, స్వామి నాకు ఇలా దుర్వాస మహర్షి మంత్రం ఇచ్చారు, నేను దాన్ని ఎలా పనిచేస్తుందో పరీక్షిద్దామని మాత్రమే నేను మిమ్మల్ని తలుచుకున్నాను, అంతేకాని ఏమీ కోరుకుని కాదు, మీరు దయచేసి వెళ్ళిపోండి అంది. అంటే అమ్మ, నువ్వు ఒక మంత్రం చదివి నన్ను పిలిచినప్పుడు వచ్చినాక నేను అలా వెళ్ళిపోవటం అనేది మంచిది కాదు. ఆ మంత్రాన్ని ఇచ్చినటువంటి మహర్షిని నేను అది అవమానించినట్లు ఉంటుంది. మహర్షిని అలా అవమానించకూడదు, ఆయన ఎంతో తపశక్తి సంపన్నుడు. సో నేను వచ్చి నీకు తప్పనిసరిగా కానుక ఇచ్చే వెళ్ళాలి అంటే నేను నీకు ఒక పుత్రుడిని ఇస్తాను అంటే, నేను ఇంకా చిన్నపిల్లని, నాకు వివాహం కాలేదు, మీరు ఇచ్చినటువంటి కుమారుడిని నేనేం చేసుకోవాలి, ఇది తెలియక చేసిన తప్పే కదా, నన్ను క్షమించండి అంటే, నాకు అన్నీ తెలుసు, తెలియకుండా అయితే ఉండను కదా, నేను సూర్యభగవానుడిని. నేను చెప్తే, అవును స్వామి, మీరెంతో తేజస్సు కలిగిన వాళ్ళు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురి యొక్క తేజస్సు మీలోనే ఉంది. సర్వ వేదాలు, ఋగ్వేద సామవేద యజుర్వేదాలు కూడా మీలో కనిపిస్తున్నాయి. ఇంతటి శక్తివంతులు, ఇంతటి పరాక్రమవంతు, ఇంత తేజస్వంతులైనటువంటి మీ యొక్క ప్రసాదాన్ని నేను ఇప్పుడు స్వీకరించలేను, నన్ను క్షమించండి అని కాళ్ళ వెళ్ళపడి వేడుకుంటుంది. కానీ సూర్యభగవానుడు కుదరదమ్మా, నన్ను పిలిచినందుకు నేను ఇచ్చే వెళ్ళాలి అని ఆయన చెప్తే, అప్పుడు ఆయన కూడా చెప్తాడు, నేను ఇచ్చేటువంటి శక్తి వల్ల నీకు ఎటువంటి ఇబ్బంది కలగదు, నీ కన్యత్వానికి ఎటువంటి లోటు కూడా రాదు అని ఆయన చెప్పి మరి ఒక పుత్రుడిని ప్రసాదిస్తాడు. మా పుత్రుడిని ఏం చేసుకోవాలో అర్థం కాక అది చూస్తే ఆ పుత్రుడేమో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటాడు. అసలు ఆ చిన్న పిల్లవాడిని ఆమె చేతుల్లోకి తీసుకోగానే ఆమెలో తెలియని ఒక మమకారం వచ్చేస్తుంది, మాతృత్వం వస్తుంది. ఎంతైనా స్త్రీ కదా, ఇంకా చిన్నపిల్లల్ని చూడకాని ఏ వయసు అన్నా కూడా భగవంతుని సృష్టిలో స్త్రీలకు ఆయన ఇచ్చినటువంటి ప్రత్యేక వరం కదా. ఆయన ఆమెని ఆ పిల్లవాడిని పట్టుకోగానే ఆమెకు తెలియని ఒక ఆనందం, ఒక మాతృత్వం, తల్లి ప్రేమ ఉప్పొంగిపోతుంది అనమాట. స్వామి నేనేం చేయాలి అని అడుగుతుంది. ఆయన ఏమీ చెప్పకుండా, నేను వచ్చిన పని అయితే అయిపోయింది, నువ్వు తలుచుకున్నావు, నేను వచ్చాను, నేను ఇవ్వాల్సింది ఇచ్చాను, వెళ్ళిపోతుందని నేను వెళ్ళిపోయాను. ఇప్పుడు కుంతికి ఏం చేయాలో అర్థం కాదు, సందిగ్ధావస్థలో ఉంటుంది. తీసుకుని రాజ్యానికి వెళ్ళలేదు, వదిలిపెట్టి వెళ్ళలేదు, ఆలోచిస్తుంది. తీసుకుని వెళ్తే నాకు వివాహం జరగాల్సి ఉంది, వివాహం జరగకుండా ఈ పిల్లవాడు ఏంటని అడుగుతారు, అనేక రకాల మాటలు వస్తాయి, మా తండ్రి గారికి ఎన్నో అపవాదులు వస్తాయి, ఇంత నా తండ్రికి నేను అపవాదులు తేలేను, నన్ను వివాహం చేసుకునే వాళ్ళు దీన్ని అంగీకరిస్తారో లేదో తెలియదు, రకరకాలుగా ఆలోచించుకుని చివరికి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్న సందర్భంలో ఆమెకు ఆ గంగా నదిలో ఒక బంగారపు పెట్టె, దాన్ని రత్నాలు మాణిక్యాలతో అలంకరించబడినటువంటి ఒక పెట్టె వస్తుంది. అది తీసుకుని, అది సూర్యభగవానుడే పంపించిందిగా భావించి ఆ పెట్టెలో ఈ పిల్లవాడిని పడుకోబెట్టి చుట్టూ కొంచెం గంధం అవన్నీ రాసి ఆ పిల్లవాడిని పడుకోబెట్టి నీళ్ళల్లో వదిలిపెట్టేసి తను కొంచెం సేపు చూసి ఇంకా బాధపడుతూ, తప్పక నేను నిన్ను వదిలిపెట్టేశాను అని బాధపడుతూ ఇంటికి వచ్చేస్తుంది. అలా వెళ్ళినటువంటి ఆ గంగానదిలో ప్రవహిస్తూ వెళ్ళినటువంటి ఆ పెట్టె సూతవంశీయుడైనటువంటి వ్యక్తికి దొరుకుతుంది. ఆయన దాన్ని తీసుకుని దాన్ని తీసుకుని తెరవగానే దానిలో ఉన్నటువంటి బాలుని చూసి ఎంతో సంతోషపడిపోతాడు. నేను ఎన్నో సంవత్సరాలుగా సంతానం కోసం ప్రయత్నిస్తుంటే నాకు సంతానం కలగలేదు, ఏ భగవంతుడి కృప వలనో నాకు ఇలా ఈ బిడ్డ దొరికాడని సంతోషంగా తీసుకెళ్ళి తన భార్య అయినటువంటి రాధకిస్తాడు. ఆ రాధ ఆ పిల్లవాడిని తీసుకోగానే ఆమె కూడా సంతానం కోసం ఎదురు చూస్తుంది కదా, ఆ పిల్లవాడిని చూసి ఎంతో సంతోషపడిపోయి ఒక బిడ్డని కని పాలిచ్చి పెంచాలి అనేటువంటి కోరిక ఉన్నటువంటి రాధ ఆ పిల్లవాడిని తీసుకుని అతనికి ఆకలి తీర్చి పాలిచ్చి చక్కగా పెంచుకుంటూ ఉంటుందన్నమాట. ఆ విధంగా ఈ రాధ పెంచడం వల్ల రాధేయుడయ్యాడు, సహజ కవచకుండలాలతో పుట్టడం వల్ల కర్ణుడు అయ్యాడు. ఇది కుంతీదేవి కథ. నమస్కారం.